తాము చెప్పిందే వేదం అన్నట్టుగా సభ నడవాలని సభను శాసించే ప్రయత్నం శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు గారు ఆయన మామ కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు. స్పీకర్ గారిని మా ముందల్నే మంత్రి గారు గదమాయిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. స్పీకరు పదవికి మన అందరం గౌరవించాలి. స్పీకర్ గారి ఆదేశాలను మన అందరం ఆచరించాలి. స్పీకర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం మర్యాద కాదని స్పీకర్ గారి మీదనే ప్రత్యక్షంగా ఆన్ రికార్డ్ ఆరోపణలు చేసిన ఆర్థిక మంత్రి. అంటే ఈరోజు టీఆర్ఎస్కు శాసనసభ పట్ల కానీ స్పీకర్ పట్ల కానీ సంప్రదాయాల పట్ల కానీ ఏ మాత్రం కూడా గౌరవం లేదని చెప్పి ఈరోజు సభలో జరుగుతున్న అంశాలను బట్టి అర్థమవుతుంది. నిరంకుశంగా ప్రతిపక్షాలు ప్రో లీడర్లు చెప్పినా కూడా వినకుండా తెలుగుదేశం పార్టీని గెంటేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అయితేనే గట్టిగా నిలదీస్తుందనే భయంతో ఈరోజు మమ్మల్ని బయటికి గెంటేయడం జరిగింది. మేము డిమాండ్ చేసింది ఒకటే, పోచారం శ్రీనివాసరెడ్డి గారు రైతుల ఆత్మహత్యల మీద హేళన చేశాడు, అతను సభ పిలిపించి క్షమాపణ చెప్పని కోరాం. మరి ఇలా చర్చలలో మేము పాల్గొనదనే ఉద్దేశంతో మమ్మల్ని బయటకు నెట్టేశారు. వాస్తవాలను మేము తెలుగుదేశం పార్టీ బయట పెడతామని ఈరోజు నెట్టేయడం జరిగింది. ఈరోజు తిరిగి రైతుల యొక్క ఆత్మహత్యలను కూడా అవహేళన చేస్తూ స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారే ఆయన ఏం చెప్పాడు, ఇది రైతుల యొక్క ఆత్మహత్యలు కావు, రకరకాల కారణాలతో చనిపోయారు, కొంతమంది మందు దాగి చనిపోయారని చెప్పి అవహేళనగా మాట్లాడి రైతులకు భరోసా ఇచ్చి ఆత్మహత్యలను నివారించాల్సిన మంత్రి గారే స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే మంత్రి గారు సభలోకి వచ్చి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ రైతు ఆత్మహత్యల మీద కానివ్వండి, ఈ కరెంటు సంక్షోభానికి కారకులు ఎవరు పూర్తి స్థాయిలో చర్చిద్దాం. క్వశ్చన్ అవర్ వల్ల ఒక క్వశ్చన్తో 6 నిమిషాలు టైం ఇచ్చింది ప్రభుత్వం బీఎస్సీలో. 6 నిమిషాల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న కరెంటు కష్టాలకు పరిష్కారం లభించదు. హరీష్ రావు గారు ఎన్నిసార్లు టేబుల్ మీద పండుకున్నాడు, గవర్నర్ గారి మీద కాగితాలు ఎన్నిసార్లు ఇచ్చివేసిండు. అట్లాంటి సంస్కృతి మేము దిగజారలే. మేము ఒకటే అడుగుతున్నాం, మీరు చర్చ పెట్టండి, మంత్రి గారిని పిలవండి, వారిచ్చిన ఈ యొక్క స్టేట్మెంట్కు సమాధానం చెప్పిన తర్వాత మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. దానికి భయపడి మంత్రి గారిని కూడా ఈరోజు సభలోకి పిలిపించాల. వ్యవసాయ శాఖ మంత్రి గారు సభలో లేరు. అందుకనే నేను ఇప్పటికైనా కరెంటు కష్టాలకు కారణంలో చర్చించే దానికోసం సిద్ధంగా ఉన్నాం.